హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం కేబీసీ మార్కెటింగ్లో ఐడియా అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ఇంతవరకు మీరు కనుక ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఆ రిజిస్ట్రేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మోనెక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరైతే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లోజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. మాకు యాక్టివేషన్ చేయడం రాదు అనుకుంటే మాకు మీ ఐడి నెంబర్ పెట్టి అమౌంట్ అనేది ఫోన్పే చేస్తే మేమే మీకు ఐడి అనేది యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. లేదు మేము చేసుకుంటామంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ పేజ్ మనకి ఈ విధంగా వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 లైన్స్ చూసుకుంటే కనిపిస్తున్నాయి కదా, సో అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనేది మన ఐడి యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డాష్బోర్డ్, ఛార్జ్ పాస్వర్డ్, లెవెల్ ఇన్ఫర్మేషన్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఏ విధంగా ఐడి అనేది యాక్టివేషన్ చేయాలి అనే విషయం అయితే చెప్తాను. సో కొంచెం కిందకి స్క్రోల్ చేయగా మనకి ఇక్కడ పిన్స్ అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, 3 అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి పిన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మీ యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ అయితే కాపీ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రండి, పిన్స్ అవైలబుల్ ఆప్షన్లోకి. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ పిన్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. మీకు నచ్చిన పిన్ పైన అయితే క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ పిన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి పిన్ నెంబర్, అమౌంట్ అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెమరీ యొక్క ఐడి అనేది ఎంటర్ చేశాక నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నేమ్ రావడం జరిగింది. సో మెంబర్ కూడా వ్యాలిడేటెడ్ అని వస్తుంది కాబట్టి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పేజ్ అయితే రీఫ్రెష్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర టోటల్ 3 పిన్స్ ఉన్నాయి, ప్రజెంట్ అయితే 2 పిన్స్ అయితే ఉన్నాయి. సో ఓకే. సో ప్రజెంట్ మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్ళి ఓపెన్ చేద్దాం. పేజ్ రీఫ్రెష్ చేస్తే మనకి ఈ విధంగా కిందకి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు మన ఐడి అనేది యాక్టివేషన్ చేసుకున్నాము అన్న డేట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి ఇలా యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి రిఫరల్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిఫరల్ లింక్స్ అని అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ లింక్ కాపీ చేసైనా షేర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా వాట్సాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీకు నచ్చిన వాళ్ళకైతే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా తెలియజేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.